ఇస్సాకు రెబ్కా కథ. అబ్రాహాము వృద్ధుడయ్యాడు. తన కుమారుడు ఇస్సాకు కోసం దేవభక్తురాలైన భార్య కావాలని కోరుకున్నాడు. అందుకే తన సేవకుడు ఎలియాజరును పంపాడు. నా కుమారుడికి దేవుడు చూపించిన అమ్మాయిని భార్యగా తీసుకురా అని చెప్పాడు. అయితే ఎలియాజరు దేవునితో ప్రార్థించాడు. ఓ ప్రభువా, నేను అడిగిన నీరు ఇవ్వమని చెప్పినప్పుడు ఏ అమ్మాయి అయితే నాకు నా ఒంటెలకు కూడా నీరు ఇస్తే ఆమెనే నీ ఎంపికని తెలుసుకుంటాను అని అన్నాడు. అయితే దేవుడు వెంటనే ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. రిబ్కా వచ్చి ఎలియాజరుకు అతని ఒంటెలకు నీరు ఇచ్చింది. అప్పుడు ఎలియాజరు సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. రిబ్కా స్వచ్ఛమైన మనసుతో దేవుని ప్రణాళికలో భాగమైంది. ఆమెను తీసుకుని వచ్చి ఇస్సాకుకు ఇచ్చాడు. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే బైబిల్ వాక్యం ప్రకారం యెహోవా నా ప్రయాణముకు విజయము కలుగజేసెను. ఆదికాండం 24:56. దేవుని ప్రణాళిక పరిపూర్ణం. మనం ప్రార్థనతో అడిగితే ఆయన సరైన వ్యక్తిని సరైన సమయానికే పంపిస్తాడు. ఆమేన్.